ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను ఎక్కువగా చేసి పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలు ఎక్కువగాను మరియు మండలాలను కూడా కొత్త నూతన మండలాలను ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇనుగుర్తి మరియు చిన్నగూడూరును మహబూబాబాద్ డివిజన్లో మండలంగా ఏర్పాటు చేయాలని మొదటగా ఆర్డీఓ గారు ప్రతిపాదించారు. దానికి కారణంగాను అదేవిధంగా ఆర్డీఓ గారు ప్రతిపాదించడానికి గల కారణాలు ఏంటంటే మహబూబాబాద్ డివిజన్లో మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 11,000 జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీ మండలం ఏర్పాటుకు అన్ని సౌలభ్యాలు అన్ని వసతులు కలిగినటువంటి గ్రామంగా గుర్తించి దాదాపు కేసముద్రం, నెల్లికుదురు, నెక్కొండ 3 మండలాలకు మధ్యలో ఉండి అదేవిధంగా భౌగోళికంగా ఒకవేళ ఇనుగుర్తి మండలాన్ని చేస్తే భౌగోళికంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో అదేవిధంగా జనాభా ప్రాతిపదికన తీసుకున్న కూడా ఇనుగుర్తి దాదాపు మండలంగా చేస్తే 47,000 జనాభాను కూర్చి వివిధ గ్రామాలను దాదాపు పరిసర గ్రామాలు 6 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి గ్రామాలను పరిగణలోకి తీసుకొని 46,000 జనాభాతోటి ఇనుగుర్తి మండలాన్ని చేకూర్చొచ్చని ఆర్డీఓ గారి దృష్టితోటి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. తర్వాత కొన్ని రాజకీయ కుట్రల కారణంగా ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయటకు ఆపడం జరిగింది. దీనికి గల కారణాలను ఏదేమైనా కూడా మండలం అనేది ఏర్పాటు చేయడం అనేది ఇనుగుర్తికి అవసరమన్న ఉద్దేశంతో ఇనుగుర్తి గ్రామ ప్రజలందరూ ఏకమై నేటికి కూడా 35 రోజులతో పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాంతో భాగంగా ఈ సమయంలో ఉధృతగా అవకాశం అనేది మండలం ఏర్పాటు చివరి స్థాయికి చేరడంతో నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 10:30 గంటకు దాదాపు 28 గంటల వరకు కూడా 5 టవర్ పైన ఒక 11 మంది ట్యాంకుల పైన కూడా నిరసన తెలపడం జరిగింది. దీనికి గాను పోలీసు బందోబస్తుతోటి దాదాపు 4 మండలాల ఎస్ఐ గారు మరియు ఒక సిఐ ఆధ్వర్యంలో కూడా శాంతియుతంగా నిరసన తెలపడం జరిగింది. ఈ విధంగా ఇనుగుర్తి గ్రామం అనేది మండలం కావాల్సినటువంటి వసతులు దాదాపు మండలానికి సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ తప్ప మండలానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఇనుగుర్తి గ్రామంలో ఉండడం ఒక విశేషమని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే దాదాపుగా ఒక పోస్ట్ ఆఫీస్ కానీ, ఒక ఐఓబి బ్యాంక్ కానీ, 2 ఏటీఎంలు కానీ, గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ కానీ, పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, ఎక్కడ ఈ చుట్టుపక్కల లేనటువంటి హై స్కూల్ ఇంతకుముందు ఎక్కడ చుట్టుపక్కల ఏర్పడిన సమయంలో ఇనుగుర్తి గ్రామంలో హై స్కూల్ ఏర్పడింది. దానికి తోడు కానీ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా 10వ తరగతి పరీక్ష కేంద్రం లేనటువంటి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో కూడా పరీక్ష కేంద్రం నడిపిస్తున్నటువంటి ఇనుగుర్తి గ్రామం శాంతియుత గ్రామం అయినటువంటి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్న సమయం దీనిని కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే మండలంగా ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. దీనిలో భాగంగానే నిన్న 8 గంటల నుంచి ఈరోజు 10:30 వరకు దాదాపు 28 గంటలు కూడా టవర్ ఎక్కడం జరిగింది. శాంతియుతంగా సిఐ గారు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి, అదేవిధంగా ఎంపీ గారు కానీ ఈ మన గ్రామంలో ఉన్నటువంటి వజ్రాజ్ సోదరులైనటువంటి రవిచంద్ర గారు కూడా స్పందించి, లేదు మనం ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నాము, ఇనుగుర్తి గ్రామం అనేది మండలం కావాల్సిన ఆవశ్యకత ఉంది, మేము అధికారులతో మాట్లాడుతున్నాం అన్న మాట ఇవ్వడంతో శాంతియుతంగా దిగి రావడం జరిగింది. దీని ప్రభుత్వం వెంటనే ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతున్నాం. ఒకవేళ కనుక మండలంగా ఇనుగుర్తి గ్రామాన్ని కనుక మండలంగా చేయకపోతే ఈ ఉద్రిక్తత అనేది ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకలు కానీ ఇంకా వివిధమైనటువంటి దీక్షలు కానీ వివిధమైనటువంటి పరిస్థితులు తీవ్రంగా